నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా సోమవారం యంత్ర ప్రతిష్టలు, మూర్తి ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, బలిపూర్ణాహుతి అలంకారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు, మంగళహారతి, మంత్రపుష్పం, తదుపరి మహాప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దైవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగారం లేకుండా పాదరసాన్ని తీసుకొని చక్కగా ఆ నాభిస్థానంలో పాదరసాన్ని కూడా వేయండి స్వామి. ఓం అందరమ్మ నిదానంద శ్యామం దేవమనిశిర పాదం దేవదవనార్థం నీరగం గౌరిగం మాక్షి అమ్మముల మంత్రేణ భక్తులందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాలి. అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు యంత్రానికి ఉన్నటువంటి కంకణాన్ని విప్పేసి లం అనేటువంటి గీతను తోడుకునే చూసుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఓం విఘ్నేశ్వరో విఘ్నవిమోచకారి విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యః మనోమనాభ్యాం నరనామగంతో సావధానం.
అన్న ఒక్కొక్కరు లక్ష్మీశో భువనంతరేణు వసతో దేవాన్ మనుష్యానగాన్ సంస్థాతం కరుణానిధిం కరుణయా మార్తాండవంశేయో కౌసల్యాని జగన్మగంబగభృదే జన్మన్యసాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం దేవాదినం మంగళం నిజంగా ఉండాలి. సూచిస్తారు. ఆ ధనానికి ఉన్నటువంటి హనుమంతుడు రాముడు వైపుండాలి. రాముడు తూర్పు దిశగా ఉండేట్టుగా అయ్యగారు చెప్పిన విధానంలో ధ్వజస్తంభాన్ని కూర్చోబెట్టాలని కోరుతున్నాం. దయచేసి దేవాలయం సభ్యులు పెద్దలందరూ దాని మీద కూర్చోబెట్టాలని కోరుతున్నాం. లక్ష్మిగా కుమార్గా తీసుకురావాలి. కుమార్గా తీసుకొని తేలిక రావాలి. జై శ్రీరామ్
యజ్ఞశాల చుట్టూరుగా బలిప్రదానం ఉంటుంది. ఒక్కొక్క బలి దగ్గర ఒక్కొక్క యజమాన దంపతులతో బలిప్రదానం చేయించడం ఉంటుంది. ఆయుకర్త పుష్టికర్త పుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త ఆరోగ్యకర్త ఐశ్వర్యకర్త ధనానికర్త సర్వకర్త పుష్టికర్త దుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త ఆరోగ్యకర్త ఐశ్వర్యకర్త సర్వకర్త ప్రధానేన కరుణప్రియతాన్నమేత్యక్షరాధికం సర్వేషాం ఆయుకర్త పుష్టికర్త దుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త ఆరోగ్యకర్త ఐశ్వర్యకర్త సర్వకర్త శ్రవణాయ మహారాజాయ నమః. అత్రాగచ్చ ఇమం వదమక్ష సర్వేషాం ఆయుకర్త పుష్టికర్త దుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త ఆరోగ్యకర్త ఐశ్వర్యకర్త ధనధాన్యకర్త సర్వకర్త సర్వేషాం ఆయుకర్త పుష్టికర్త దుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త ఆరోగ్యకర్త ఐశ్వర్యకర్త ధనానికర్త క్షేమకర్త గృహ నమో నమః. క్షేత్రపాల భగవానికి యావత్తు వికారాబాద్ గ్రామం మొత్తం కూడా గ్రామంలో ఉన్నటువంటి క్రిమికీటకాదులతో మొదలుకొని పశుపక్ష్యాదులను జంతువులను మానవులందరినీ కూడా కాపాడడానికి కొరకై వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో పాటుగా రామచంద్ర స్వామి యొక్క ధ్వజస్థాపన ప్రతిష్టలో భాగంగా ఓ క్షేత్రపాలక సకల భూత ప్రేత విశాఖలతో కూడుకున్నటువంటి ఓ ఈశ్వర, మీకు ఇక్కడ బలిహరణం ఇచ్చినాము కాబట్టి ఈ భోజనాన్ని బలిని మీరు స్వీకరించి యావత్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పశుపక్షాదులని కాపాడవయ్యా తండ్రి పరమేశ్వర అని ఇక్కడ బలి ప్రదానం చేసినాము. అందరూ కూడా ఆ పంచపాల కింద పెట్టి ఒక్క 2 నిమిషాలు గట్టిగా చప్పట్లు కొట్టి మళ్ళీ వెనక్కి తిరగకుండా అటు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని యజ్ఞశాల దగ్గరికి రావాలి. అందరూ కూడా గతిగా నిర్వహించండి.
బ్రహ్మశ్రీ సాయినాథ్ శర్మ గారు యజమానులు ఆచార్యుడికి కళా ప్రదర్శన చేసినటువంటి కలశాన్ని దయచేసి అమ్మవారి పాదాల చెంత Om
समूर्तकाले सूर्यादीनान्वादाङ्ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्मृति भवन्तो प्रभवन्तु సిద్ధిరస్తు. అందరూ మీ స్థానాల్లో కూర్చొని ఒక 2 నిమిషాలు. अस्माकं भवति विदातनोनास्मादभाग्येनाविद्यमानः अमर्त्यं मर्त्योदोहमेमे जातवे दोदिशा अस्मासु देहे प्रजापतिर्नयमृतत्वमस्या तस्मै त्वं सुकृते जातवेदः लोकमध्ये गणवस्योदम् अश्विनं कपुत्रिणं वीरवन्तं गोमन्तं रजिन्नाशुके स्वस्ति ॐ प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे नमः नैवेद्यं निवेदयामि वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् मंत्रपुष्पाञ्जलिं समर्पयामि अंदर కూడా మీరు కూడా అందరు కూడా దోషులు పట్టుకోండి ఇట్లా. శాస్త్రంలో చెప్పిన విధానంగా ఆయా దుర్గాలకు యజ్ఞేశ్వరునికి హోమం చేశాం. యజ్ఞేశ్వరుని స్వీకరించి తృప్తి చెంది ఆ యొక్క అమ్మవారి ఉన్నటువంటి కళలు మళ్ళీ వచ్చి ఆ అమ్మవారి మనల్ని ఉన్నటువంటి భక్తులని అనుగ్రహించాలని చెప్తూ ప్రార్థనని చెప్పండి. అగ్నయే నమః స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః రుణ రోగ హరి దారిద్ర్య పాప క్షుతు అపమృత్యవః భయ శోక మనస్తాపాః నశ్యంతు మమ సర్వదా యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశః వాసుదేవ నమోస్తుతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర యజ్ఞేశ్వరాయ నమః మనవరదాన్ ప్రార్థయామి నమస్కరామి. బాజావాళ్ళు కొద్దిగా ముంగల్కి వచ్చేయండి ఒక్కసారి ప్రదక్షిణ. బోల్ యజ్ఞేశ్వర భగవానికి.
అందరికీ దర్శనం ఉంటుంది, అందరికీ హారతి ఇస్తాము, అందరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. మీరందరికీ ఆశీర్వదించడం వల్ల మీరందరూ అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మ యొక్క దివ్య దర్శనం ఉంటుంది. ఈ కలశోదకం మీ వారిని ప్రసాదిస్తారు, అన్ని కూడా వర్షక్రమంలో దొరుకుతాయి. ఎవరు కూడా తొందరపడకూడదు. ఈ కార్యక్రమానికి ఆశీర్వదం అమ్మవారికి వెంకటగూడ మహోత్సవం
జై శ్రీరామ్. గత 3 రోజులుగా మన స్థానిక రామ మందిరంలో మన కులదేవత అయిన కన్యాకా పరమేశ్వరి అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం మరియు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఆ అమ్మవారి దయతో ఈ అదృష్టం ముట్టుపూరి కుటుంబ సభ్యులకి దక్కింది. సుమారు 65 సంవత్సరాల క్రితం మా తాతయ్య గారైన ముట్టుపూరి పెంటయ్య అంజమ్మ గారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు వారి ఆశీస్సులతో ఇప్పుడు మాకు దక్కింది. ఈ కుటుంబ సభ్యులకి, ముట్టుపూరి కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడానికి సహకరించిన కమిటీ, రామ్ మందిర్ కమిటీ మెంబర్స్కు, ముఖ్యంగా కవకుంట్ల రమేష్ అంకుల్, బద్రీ విశాల్ అంకుల్ అందరికీ కూడా, సింగారప్ మాణిక్యం అంకుల్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు వికారాబాద్ ప్రజలందరూ కూడా ఈ 3 రోజులు వచ్చి పాల్గొన్నందుకు ఇంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ముట్టుపూరి కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు. మంగళ్యే శుభే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నమస్తే కన్యకాదేవి గంగావరపుర నివాసిని కరుణానిలయేస్మాకం కళ్యాణం కురు సర్వదా. గత 3 రోజుల నుండి త్రయాన్నిక పక్ష పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ జీర్ణావస్థలో ఉన్నందుకు, దానితో పాటు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీర్ణావస్థలో ఉన్నందువలన గత 63 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు ముట్పూరి అంజమ్మ పెంటయ్య గారు స్థాపించినటువంటి ఒక స్థానంలో వారి కుటుంబ సభ్యులు, వారి కుమార్తెలు అందరూ కూడా నేడు జీర్ణావస్థలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని తీసి పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ, ఆ అమ్మ ఎలా ఉంటుంది అని అంటే కోరిన కోరికలన్నింటి కూడా ఇస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమన్విత అంటుంది అమ్మవారి లలితా సహస్రనామాల్లో ఒక శ్లోకంలో. అలాంటి యొక్క దృష్టిలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా సమూహం ఏకమై అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మహోత్సవంగా ఏర్పాటు చేసి నేడు ఒక పండగ వాతావరణంగా ఏర్పాటు చేసినటువంటి ఒక విషయం ఈ కార్యక్రమంలో. నేడు గత 3 రోజుల నుండి మొదటి రోజు కూడా జలాదివాసం, రెండవ రోజు ధాన్యాదివాసం, మూడవ రోజు కూడా శయ్యాదివాసంతో అమ్మవారికి పూర్ణ కుంభంతో చేసి అమ్మవారికి పునఃప్రతిష్ఠ మహోత్సవం నేత్రోన్మిలనం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారు ఎలా ఉంటుంది అని అంటే మన కలియుగంలో అమ్మవారు అంతా కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఆ అమ్మవారు కూడా ఆ అమ్మవారే ఈ అమ్మవారుగా వెలిసింది మనకు. అందుకొరకు అమ్మవారిని ఆరాధించినటువంటి వారికి సకల ఐశ్వర్యాలను కూడా ఇస్తుంది. వారి యొక్క కుటుంబ సభ్యులకు వాళ్ళకి అంతా ఇచ్చినందువల్లనే ఈ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్పడంలో ఏమాలాంటి కూడా సంకోచం లేదు. అమ్మ అంటేనే పిలిచి పొంగు బంగారమై లేచి వస్తుంది ఇంటికి అని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం ఉంది. దానిలో దృష్టిలో ఉంచుకొని ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గం మహిమహిషాం గోబ్రాహ్మణోభ్యా శుభమస్తు నిత్యాం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి సూక్తితో వాళ్ళు ముందుకు వెళుతున్నారు. వారి కుటుంబానికి, ప్రజలందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి వారి ఈ వికారాబాదే కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, స్వస్తి భద్రంతా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పినటువంటి వారు.